అన్నాను సార్. మొత్తంగా అన్నారు సార్. అందరికీ నమస్కారం సార్. ఈరోజు మన ఆనంద్ గారు అన్నట్లు సాహిత్య విమర్శ శీర్షికలో నార్లవారి వేమన అనేటువంటి పుస్తకం మీద రాజపాళెం గారు విశ్లేషణను అందిస్తారు. వారి గురించి రెండు విషయాలు. వీరు సమగ్ర విమర్శకులు, సాహితీవేత్త, అనేకమైనటువంటి పుస్తకాలను ప్రచురించినటువంటి నేపథ్యం. వీరు తిరుపతి జిల్లా కుంట్రపాకం గ్రామంలో 1948 అక్టోబర్ 16న జన్మించారు. తల్లిదండ్రులు మంగమ్మ గారు, రామిరెడ్డి గారు. వీరు ఎస్వియులో వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీజీ మరియు పిహెచ్డిను పొందారు. అదేవిధంగా ఎస్కేయులో 37 సంవత్సరాలుగా పనిచేసి ఒక సుదీర్ఘమైనటువంటి బోధనానుభవాన్ని కలిగి ఉన్నారు. వీరు అక్కడ లెక్చరర్ గాను, రీడర్ గాను, ప్రొఫెసర్ గాను అనేకగా బాధ్యతలను నిర్వహించారు. అంతేకాకుండా ప్రభుత్వం నిర్వహించేటువంటి పాఠ్య పుస్తకాల రూపకల్పన ప్రణాళికలో వీరు ఆ యొక్క కమిటీకి అధ్యక్షులుగా కూడా వ్యవహరించినటువంటి సందర్భం. వీరి నేతృత్వంలో అనేక మంది పిహెచ్డి, ఎంఫిల్ చేసినటువంటి పదుల సంఖ్యలో విద్యార్థులు వీరి శిష్యరికం ఉంది. ఇది ఒక ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం. ప్రస్తుతం వీరు అరసం రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. అంతేకాకుండా వీరు 2008 నుంచి 16 వరకు యోగి వేమన విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి సందర్భం. ఈ రకంగా వీరు దాదాపుగా 50 సంవత్సరాలుగా సాహిత్యంలో కొనసాగుతూ ఉంటా ఉన్నారు. ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి పుస్తకాలను ప్రచురించారు. వీరు ప్రత్యేకంగా విమర్శలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మనం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం. వీరు శిల్ప ప్రభావతి ప్రద్యుమ్నం అనేటువంటి పిహెచ్డి సిద్ధాంత గ్రంథాన్ని వీరు వెలువరించారు. వీరు అనేకమైనటువంటి పుస్తకాల్లో ప్రతిఫలనం, రెండు ప్రపంచాలు, వేమన విమర్శ 2009, ఇట్లా చర్చ, గురుజాడ, జాషువా అందరి మీద వారి దీపదారులు అనేటువంటి విషయంలో చాలా మంది గొప్పవారి గురించి, సాహితీ మూర్తుల గురించి వీరు అనేక పుస్తకాలు వెలువరించారు. వీరికి అనేకమైనటువంటి పురస్కారాలు కూడా లభించాయి. ఆ లిస్టు చదివితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా తుమ్మల, తాపి ధర్మారావు పురస్కారం, ఉత్తమ విమర్శ గ్రంథ పురస్కారం, గురజాడ పురస్కారం, జాషువా స్మారక పురస్కారం, తెలుగు భాష పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం చేత, వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం, ఇంకా అనేకమైనటువంటి పురస్కారాలు మనం చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన కథలు, మన నవలలు, మన కథానికలు అనే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా, పురస్కారం కూడా లభించింది. ఈ రకంగా వారు అనేక మంది నూతనంగా సాహిత్యంలోకి వచ్చే వాళ్లకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రోత్సహిస్తూ సలహాలు, సూచనలు అందించడం అనేది వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం. ఈ రకంగా వారి గురించి సంక్షిప్తంగా అన్నారు కాబట్టి చాలా విషయాలు ఉన్నప్పటికీ ఇంతకు ముందు మాట్లాడినప్పుడు కూడా సార్ ఎక్కువగా చెప్పొద్దని చెప్తారు, ఎందుకంటే సమయం అనే విషయంలో. మరి ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అంతర్జాల సదస్సును ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించే వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి నార్లవారి వేమన అనేటువంటి అంశం మీద గౌరవనీయులు రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాను. దయచేసి మీరు మీ ప్రసంగాన్ని అందించండి సార్. ధన్యవాదాలు మిత్రమా ప్రహ్లాద. సంతోషం సార్. సభాధ్యక్షులు శ్రీ కలం ప్రహ్లాద గారు ఈ 238 వారాల నుంచి ఈ కార్యక్రమం జరగడానికి అద్భుతమైన సాంకేతిక సహకారం అందిస్తున్న సోదరుడు
ఏఎంఆర్ ఆనంద్ గారు, ఈనాటి ఈ సభలో ఉన్న సాహితీ బంధువులు డాక్టర్ బీరం సుందర్రావు గారు, సోదరులు దాదా హైత్ గారు, మూరిశెట్టి గోవింద్ గారు, నరసింహారెడ్డి గారు, రమణయ్య గారు, సంపత్ గారు, కొత్తగా ఈరోజు వచ్చినటువంటి మిత్రులు నీలం వెంకటేశ్వర్లు గారు, కవితశ్రీ గారు, వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి గారు, అందరికీ నమస్కారం. ఇంకా ఎవరైనా వాళ్ళకి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచనల సంఘం 238 వారాల నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలలో ఇవాళ మనం నార్ల వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి వేమన అనే పుస్తకాన్ని గురించి తెలుసుకుంటాం. నార్ల వెంకటేశ్వరరావు గారి జీవితాన్ని గురించి నాకు చాలా పరిమితంగా తెలుసును. తెలిసింది చెప్తాను. అవసరమై ఇంకా ఏమైనా చెప్పాల్సి ఉంటే మా మిత్రులు బీరం సుందర్రావు గారు నా ప్రసంగం అయిన తర్వాత చెప్తారు. విఆర్ నార్లగా ప్రసిద్ధులైనటువంటి మేధావి, పత్రికా సంపాదకులు, హేతువాది, రచయిత, గొప్ప సాహిత్య విమర్శకులు నార్ల వెంకటేశ్వరరావు గారు. ఆయన 20వ శతాబ్దం ప్రారంభంలో శ్రీశ్రీకి ముందు వెనుకల నుంచి కొడవటిగట్టి కుటుంబరావు లాంటి వాళ్ళు, అనేక మంది గొప్ప రచయితలు పుట్టుకొచ్చారు. ఆ వరుసలో నార్ల వెంకటేశ్వరరావు గారు వస్తారు. వందే మాతరం ఉద్యమము, ఇది బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం కొనసాగుతున్న కాలంలో 1908 డిసెంబర్ 1వ తేదీన నార్ల వెంకటేశ్వరరావు గారు పుట్టారు. శ్రీమతి మహాలక్ష్మి, లక్ష్మణరావులు వారి అమ్మా నాన్నలు. 1985 ఫిబ్రవరి 16న వారు కన్ను మూశారు. 1908లో పుట్టి 1985లో కన్ను మూశారు. 1928లో మద్దూరి అన్నపూర్ణయ్య అని ఆయన నడుపుతున్నటువంటి కాంగ్రెస్ అనే పత్రికలో ఒక ఉత్తరం రాయడం ద్వారా ఆయన రచనా జీవితం మొదలైనట్టుగా తెలుస్తూ ఉంది. స్వరాజ్యము, జనవాణి, ప్రజామిత్ర మొదలైన పత్రికల్లో రాసేవారు ఆయన. 1938లో ఆంధ్రప్రభలో న్యూస్ ఎడిటర్గా ప్రవేశించారు. ఆ తర్వాత 1942లో ఆయన పత్రిక సంపాదకులయ్యారు. 1959 దాకా ఆ పత్రిక సంపాదకులుగా పనిచేశారు. ఆ రోజుల్లో జాతీయోద్యమ కాలంలో ఆంధ్రప్రభ అనేటువంటిది ఒక జాతీయ స్ఫూర్తి ఉన్నటువంటి పత్రిక. నేను చాలా చిన్న వయసులోనే ఆయన సంపాదకీయాలు చదివాను. స్వాతంత్ర ప్రకటన దగ్గరకు వస్తూ ఉన్న రోజుల్లో ఆయన ప్రతిరోజు అద్భుతమైన సంపాదకీయాలు రాశారు. ఆయన చివరిగా ఆంధ్రజ్యోతి సంపాదకులుగా చేరి ఆయన జీవితాన్ని సాలించారు. ఆయన నార్లవారి మాట, నవయుగాల బాట అని 2 పద్య కావ్యాలు రాశారు. జగన్నాటకం అనేటువంటి కొన్ని గీతాలు, గేయాలు రాశారు. మా ఊరు అనే గేయ కావ్యం రాశారు. వేమన, కందుకూరి, గురజాడ అనే 3 మోనోగ్రాఫులు రాశారు. కొత్తగడ్డ అనే నాటికా సంకలనం, చాలా అద్భుతమైనటువంటి నాటికలు, రైతు జీవితాన్ని ప్రతిబింబించేటువంటి నాటికలు అవి. జమీందారీ వ్యతిరేక ఉద్యమం నడుస్తున్న కాలంలో అందరూ కావ్యాలు రాస్తుంటే నాటికలు రాశారు. సీత జోస్యం అనేటువంటి ఒక నాటకము అంటే పురాణ కథల్ని సామాజిక సందర్భం మారినప్పుడు పునర్వ్యాఖ్యానం చేసేటువంటి సంప్రదాయం మన త్రిపునేని రామస్వామి గారి కూని లాంటి నాటకాలు. నార్ల వారు సీత జోస్యం రాశారు. అసంఖ్యాకంగా అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు
వ్యాసాలుగా రాశారు. అలాగే రచయితల గురించి, కళాకారుల గురించి వందల కొలది వ్యాసాలు రాశారు. విలువైన సంపాదకీయాలు రాశారు. నార్లవారి సంపాదకీయాలు చాలా ఒక అక్షరం కూడా తీసేయడానికి వీల్లేనట్టుగా ఉంటాయి. అందమైన వాక్యాలు, అచ్చమైన తెలుగు వాక్యాలు ఆయన సొంతం. ఈ పరిచయంతో నేను ఇంకా వారి పుస్తకంలోకి వెళ్తాను. కేంద్ర సాహిత్య అకాడమీ 1954లో ఏర్పడింది. 1955 నుంచి అది క్రియాశీలంగా పనిచేయడం ప్రారంభించింది. సాహిత్య అకాడమీ కార్యక్రమాల్లో 28 భాషల్లో, భారతీయ భాషల్లో బాగా సాహిత్య కృషి చేసినటువంటి గొప్ప రచయితల గురించి మోనోగ్రాఫ్లు రాయించటం ఒకటి. తెలుగులో చాలా మోనోగ్రాఫ్లు వచ్చాయి. అందులో నార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన వేమన అనేటువంటిది ఒకటి. నార్ల వెంకటేశ్వరరావు గారు వీటిని భారతీయ సాహిత్య నిర్మాతలు, మేకర్స్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అనే దానికి తెలుగులో భారతీయ సాహిత్య నిర్మాతలు అనే శీర్షికలో ఈ గ్రంథం వచ్చింది. ఈ నార్ల వెంకటేశ్వరరావు గారు 3 మోనోగ్రాఫ్లు రాశారు. 3 కూడా మన తెలుగు సాహిత్యంలో సంస్కరణవాద భావాలు కలిగినటువంటి వాళ్ళు. వేమన, కందుకూరి, గురజాడ. ఈ మూడింటిని కూడా ఆయన ఆంగ్లంలో రాశాడు. ఇంగ్లీష్ అప్పుడు ఆ రోజుల్లో ఇంగ్లీష్లో రాయించి తెలుగులో అనువాదం చేయించేవాళ్ళు. నార్ల వెంకటేశ్వరరావు గారు వాటినంతా ఇంగ్లీష్లో రాశారు. వేమన, కందుకూరి అనే మోనోగ్రాఫుల్ని చెన్నైలో తెలుగు అధ్యాపకురాలు జి లలిత అనువాదం చేశారు. గురజాడ అనే మోనోగ్రాఫ్ను కేతు విశ్వనాథరెడ్డి గారు అనువాదం చేశారు. ఈ వేమన అనేటువంటి మోనోగ్రాఫు 1969లో వచ్చింది. నార్ల వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి ఇంగ్లీషు మోనోగ్రాఫు 1969లో వచ్చింది. 1969 నాటికి మన తెలుగు సమాజం చాలా సంఘర్షణాత్మకంగా ఉంది. ఏ నేపథ్యంలో ఆయన ఈ గ్రంథాన్ని రాశాడో కూడా మనకు తెలియాలన్నమాట. 1969లో వచ్చింది. అంటే ఆయన బహుశా 1960 ప్రాంతంలో దాన్ని రాయడం ప్రారంభించుంటారు. ఆ పుస్తక రూపం వచ్చేటప్పటికి 69 అయింది. అప్పటికి సాహిత్య అకాడమీ ఏర్పడి ఒక 15 సంవత్సరాలు అయింది. స్వతంత్రం వచ్చి 2 దశాబ్దాలు గడిచింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏర్పడింది. అంతేకాదు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిన సంవత్సరం 1969. అప్పటికి తెలుగులో అభ్యుదయ సాహిత్యం ఒక మహా స్రవంతిగా వస్తూ ఉంది. కొంచెం ఒడిదుడుకులు లోనవుతూ ఉంది, మిట్టపల్లాలు ఎదుర్కొంటూ ఉంది, విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉన్న సంధి దశ అది. అప్పుడు దిగంబర కవులు వచ్చారు, చేతనావర్త కవులు వచ్చారు. అంతేకాదు, శ్రీకాకుళం 1967 ప్రాంతంలోనే పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ జిల్లాలో నక్సల్బరీ అనేటువంటి ఉద్యమం మొదలైన విషయం మనకు తెలుసు. ఆ ఉద్యమం అక్కడి నుంచి మన శ్రీకాకుళం జిల్లాకు పాకింది. ఇక్కడ అణిచివేయబడి ఉత్తర తెలంగాణకు అది మార్పు చెందుతూ ఉన్నటువంటి సంధి దశ అన్నమాట. అభ్యుదయ సాహిత్యంలో రాచమల్ల రామచంద్రారెడ్డి లాంటి విమర్శకులు, సోదుమ రామ్మోహనం లాంటి వాళ్ళు అభ్యుదయ సాహిత్య విమర్శకు బాగా పదును పెడుతున్న కాలం అది. ఆధునిక సాహిత్య విమర్శలో ఆర్ఎస్ సుదర్శనం రాటుదేలుతూ ఉన్న కాలం. విప్లవ రచయితల సంఘం ఏర్పడడానికి సన్నాహాలు జరుగుతున్నటువంటి కాలం. ఇంత బ్యాక్గ్రౌండ్లో నార్ల వెంకటేశ్వరరావు గారి వేమన అనేటువంటి మోనోగ్రాఫ్ వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా చిన్నది, 75 పుటల గ్రంథం. ఈ మోనోగ్రాఫ్ను రాయడమే కాకుండా నార్ల వెంకటేశ్వరరావు గారు ఏం చేశారంటే, పాశ్చాత్యులు వేమన గురించి ఏమనుకున్నారో అవన్నీ క్రోడీకరించి వేమన ఇన్ ది ఐస్ ఆఫ్ వెస్టర్న్ స్కాలర్స్ అని బుక్ రాశారు. బుక్ కంపైల్ చేశారు, సంపాదకుడుగా ఉన్నారు. దాన్ని మరుపూరు కోదండరామరెడ్డి తెలుగులోకి రాశారు. ఈరోజు నేను ఆ 2వ పుస్తకం జోలికి వెళ్ళటం లేదు. ఆయన స్వయంగా రాసిన వేమన అనే గ్రంథానికే పరిమితం అవుతాను.
ఇందులో మనకు 10 అధ్యాయాలు ఉన్నాయి. వేమన అనే మోనోగ్రాఫ్లో 10 అధ్యాయాలు ఉన్నాయి. నార్ల వెంకటేశ్వరరావు గారు గొప్ప పాఠకుడు. వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు అంటారు, సాహిత్య విమర్శకుడు గొప్ప పాఠకుడు కావాలి అని. కొడవటిగంటి కుటుంబరావు గారు రచయిత కన్నా విమర్శకుడు 2 ఆకులు ఎక్కువ చదువుకోవాలంటాడు. నార్ల వెంకటేశ్వరరావు గారు అప్పటికి తెలుగు సాహిత్య విమర్శకుల కన్నా కూడా 1000 ఆకులు ఎక్కువ చదువుకున్నటువంటి వారు. గొప్ప అధ్యయనశీలి, బ్రహ్మాండమైన జ్ఞానం. ఆయన తర్వాత నాకు ఏబికే ప్రసాద్ గారే అటువంటి సంపాదకుడుగా కనిపిస్తారు. ఈ ఇద్దరు గొప్ప సాహిత్య విమర్శకులు కావడం విశేషం. పత్రికా సంపాదకులు గొప్ప సాహిత్య విమర్శకులు కావడం నేను ఏబికేలో చూశాను, నార్లలో చూశాను. నార్ల వెంకటేశ్వరరావు గారు తాను రాసినటువంటి 9 అధ్యాయాలు, 9 అధ్యాయాలకి శీర్షికలు పెట్టారు ఆయన. ఆ శీర్షికలు ముందు చెప్తాను వినండి. మామూలుగా ముందు మాటలను ఒకటి రాసుకున్నారు. తన గ్రంథాన్ని గురించి ఏదో చెప్పాలని ముందు మాట రాసుకున్నారు. తర్వాత 8 అధ్యాయాలు గిట్టడానికి పుట్టలేదు అని మొదటి అధ్యాయం. గిట్టడానికి పుట్టలేదు. ఆయన ఈ శీర్షిక పెట్టడం ఊరికి ఆయన రచనా విధానం ఎలా ఉంటుందంటే, ఒక అధ్యాయానికి ఒక శీర్షిక పెడతారు. ఆ శీర్షిక కింద ఒక కొటేషన్ పెడతారు. అంటే ఆ శీర్షికకు ఆ కొటేషన్కు సంబంధం ఉంటుంది. ఆ అధ్యాయం దానికి అన్వయిస్తుంది. ఇది ఆయన ప్రణాళిక. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక అన్నమాట. గిట్టడానికి పుట్టలేదు అనే మొదటి అధ్యాయానికి ఆయన కీట్స్, ఇంగ్లీష్ కవి, నీవు చావటానికి పుట్టలేదు అనే కొటేషన్ పెట్టారు. తర్వాత అధ్యాయము వేమనను గురించిన గాథలు అని పెట్టారు పేరు. దానికి కూడా కీట్స్ వాక్యాన్ని ఉదాహరిస్తూ ప్రాచీన గాథల బడిలో ప్రగాఢ నిద్ర అని పెట్టారు. తర్వాత అధ్యాయము మస్క వెలుగు అని పెట్టారు. మస్క వెలుగుకి ఏజీ గార్డినర్ మాట ఏమిటది? నేడు చీకటిని గుడ్డి దీపాలు వెలిగిస్తున్నాయి అనే కొటేషన్ పెట్టారు. ఆ తర్వాత అతడు మానవుడు అనేటువంటి అధ్యాయం, దానికి షేక్స్పియర్ వాక్యాన్ని ఉదాహరించారు. అతడు మానవుడు, అన్ని విధాల మానవునిగానే స్వీకరించండి, అతని వంటి వాణిని మరలా నేను సందర్శించబోను అని షేక్స్పియర్ వాక్యం పెట్టారు. ఇవన్నీ కూడా వేమనకు అన్వయిస్తాయి అవి. తర్వాత చిమ్మ చీకటి అని ఒక అధ్యాయం, దానికి మిల్టన్ వాక్యం పెట్టాడు. ఏమిటి ఆ వాక్యం అంటే, కారు చీకట్లు నీలి నీడల కాళరాత్రి అని పెట్టాడు. ఆ తర్వాత వేమన కవి ఉవాచ అని అధ్యాయం, దానికి ఎమర్సన్ వాక్యం పెట్టాడు. తలుక్కున పుట్టిన తలపును చటుక్కున చెప్పాడు కవి అని పెట్టాడు. ఆ తర్వాత ప్రకృతి దార్శనికుడు అనే చాప్టర్కి హోరేస్ అనేటువంటి ఆయనది సహజ హాస్య చతురుడైన గ్రామీణుడు ప్రకృతి దార్శనికుల్లో ఒకరు అని దానికి ఆ హోరేస్ వాక్యాన్ని ఉదాహరించారు. చివరి అధ్యాయము అపురూపమైన మహామేధావి అనేటువంటిది, దానికి పోప్ వాక్యం చెప్పారు ఆయన. కవులలో ప్రతిభాశాలులు ఎంతో అరుదు, విమర్శకులలో మంచి అభిరుచి కలవారు అంతే అరుదు అని ఆ పోప్ వాక్యాన్ని ఉదాహరించారు. ఇవి 8 అధ్యాయాలకు 8 శీర్షికలు, వాటికి సరిపోయేటువంటి పాశ్చాత్య విమర్శకుల వాక్యాలు. ఆ తర్వాత వేమన పద్యరత్నాలు అని ఆయన కొట్టొచ్చినట్టు కనిపించే వేమన పద్యాలను ఉదాహరించారు. సంప్రదించిన గ్రంథాలు ఇచ్చాడు. చిట్ట చివరిలో తన 75 పేజీల పుస్తకంలో ఏ వ్యక్తులు ఏ పుస్తకాలు ప్రస్తావనకు వచ్చాయో వాటి వివరాలన్నీ ఇచ్చారన్నమాట. అంటే ఇవాళ తెలుగు సాహిత్య విమర్శకుల విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనల మీద చాలా అసంతృప్తి ఉంది. వాటిలో ప్రామాణికత ఉండటం లేదు అని. ఎవరైనా సరే
నార్ల వెంకటేశ్వరరావు గారి ఈ 3 పుస్తకాలు చదివితే, వేమన, కందుకూరి, గురజాడ అనే 3 పుస్తకాలు చదివితే చాలా సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది అనమాట. ఎంత ప్రణాళిక వేసుకున్నారు ఆయన, ఎంత అథెంటిక్ గా మాట్లాడారు. ప్రతి వాక్యంలోనూ ఆయన ఆత్మస్థైర్యం మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఇందులో ఆయన ముందు మాటలో ఏం చెప్పారంటే, తనకు ముందు వేమన గురించి ఎవరెవరు విమర్శ రాశారు, ఏ పరిశోధన జరిగాయో చెప్పుకొచ్చారు. అందులో తాను ఆమోదించేటివి, ఆమోదించనివి చెప్పారు. వేమన మీద వచ్చిన చాలా పుస్తకాలన్నీ కూడా కట్టుకత్తలే అని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా ఊరికే ఉబుసుపోక ఎవరైనా జనం ఆయనకు లేనిపోని మహాత్మ్యాన్ని అంటకట్టేశారు. వాటిని అంతా చెప్పుకొచ్చి ఇవన్నీ కట్టుకత్తలని చెప్పారు. తెలుగులో విమర్శ గ్రంథాలు వేమన గురించి చాలా వచ్చాయి, కానీ అవి నాకు అంత సంతృప్తిని కలిగించలేదు. ఏదో ఒకటి చిలకమర్తి ఏదో రాశారని ఒక ఆయన చెప్పాడు. ఈయన చిలకమర్తి రాసిందని వెతుక్కుంటూ పోతే ఆఖరికి అది ఒక చిన్న గాథగా తెలిసింది. దానిని అవి కూడా చిలకమర్తి మాటలు కాదంట, ఆర్ఎం మెక్డొనాల్డ్ అనేటువంటి అతని మాటలు. మరొక చరిత్రకారుడు ఎవరో, ఆయన పేరు చెప్పలేదు, దారి తప్పించాడు. ఒక పుస్తకంలోనే సర్ విలియం జోన్స్ వేమనను భారతదేశ ప్లాట్ అన్నట. ఎవరు? సర్ విలియం జోన్స్ అన్నట. నార్ల ఆ జోన్స్ గ్రంథాలన్నీ గాలించాడు. చూస్తే అది సర్ విలియం జోన్స్ అనే ఆయన భారతదేశపు ప్లాటో అని అన్నది ఎవరినంటే వేమనని కాదు, వ్యాస మహర్షిని అన్నట ఆయన. అంటే తెలుగు పరిశోధకులు, విమర్శకులు ఎంత అజాగ్రత్తగా మాట్లాడుతున్నారో ఎత్తి చూపించారు నార్ల వెంకటేశ్వరరావు గారు. వేమన జీవితాన్ని గురించి తెలిసింది, తెలుసుకోదగింది ఏమీ లేదు. మనకు చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. ఏదన్నా మనం చెప్పదలుచుకుంటే ఆయన పద్యాల ఆధారంగానే మనం చెప్పగలము అని ఆయన చెప్పారు. తెలిసినవన్నీ కూడా వివాదాస్పదాలే అన్నారు. దాశరథి, ఆంజనేయులు తనకు ఈ గ్రంథ రచనలో బాగా తోడ్పడినట్టుగా ఆయన పేర్కొన్నారు. ఈ గ్రంథాన్ని గొర్రెపాటి వెంకట సుబ్బయ్య అంటే చాలా మంది జీవిత చరిత్రలు రాశారు, రచయితల జీవిత చరిత్రలు, ఆయనకి అంకితం చేశారు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ప్రస్తావించారు ఆయన, తర్వాత అధ్యాయాలు కూడా వస్తుంది. ఏమిటంటే 1829లో వేమన పద్యాలని సిపి బ్రౌన్ ప్రచురించారు. అంతకుముందే ఫాదర్ లెగాక్ అనేటువంటి అతను కొన్ని పద్యాలను ప్యారిస్కి పంపించాడు. బ్రౌను మచిలీపట్నంలో ఉన్నప్పుడు వేమన పద్యాలను సంపాదించి 600 చిల్లర పద్యాలను ప్రచురిస్తే 1914 దాకా ఎవడు పట్టించుకోలేదు వేమన గురించి. దాదాపు 90 సంవత్సరాలు ఎవరు వేమన గురించి పట్టించుకోలేదు. కందుకూరి వీరేశలింగము, గురజాడ శ్రీరామమూర్తి వీళ్ళు సాహిత్య చరిత్రలు రాశారు. కందుకూరి చాలా గొప్ప సంస్కరణవాద రచయిత. ఆయన సంస్కరణ భావాలకు సరిపోయే భావాలన్నీ వేమనలో ఉన్నాయి. కానీ ఆయన ఎందుకో కానీ వేమనను ప్రస్తావించలేదు. 1928లో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో వేమన గురించి 7 ప్రసంగాలు ఇచ్చారు. అది 1914లో కట్టమంచి రామలింగారెడ్డి వేమనను గురించి 4 మాటలు రాశారు. కట్టమంచి ఆ 4 మాటలు రాసేదాకా పండితులు ఎవ్వరు కూడా వేమనను గుర్తించలేదు. 1829లో బ్రౌను సంపాదించి ప్రచురించిన ప్రతులన్నీ కూడా మురిగిపోయాయి. ఎవరికి ఒక్క కాపీ బయటకు పోలేదు. పండితులు దాచేశారు వాటిని. అంటే ఆయన పద్యాలలో ఉన్న శక్తి దానికి నిదర్శనం అన్నమాట. ఆయన పద్యాలు బయటికి పోతే మనకు ఉప్పు పుట్టదు అనుకున్నారు పండితులు. భావజాల సంఘర్షణ అన్నమాట.
1914లో కట్టమంచి 4 మాటలు రాస్తే మరొక 14 సంవత్సరాలకు రాళ్లపల్లి ఒక అద్భుతమైన ప్రణాళికతో 7 ఉపన్యాసాలు 7 రోజులు ఇచ్చారు. అది వేమన అనే పుస్తకంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రచురించింది. మరొక 40 సంవత్సరాలకు నార్ల వెంకటేశ్వరరావు గారు వేమన అనే పుస్తకం రాశారు. మధ్యలో అనేకులు మాట్లాడారు, కానీ ఏది ఫోకస్ కాలేదు. నార్లవారి వేమన పుస్తకాన్ని కూడా నాకు అర్థమైంది ఏమిటంటే, ఇప్పుడు నేను చదివిన తర్వాత తెలుగు సమాజం ఆ పుస్తకం చదవలేదనిపిస్తుంది. రాజకీయవాదులు చదవాలి ఈ పుస్తకాన్ని, రాజకీయ పార్టీలు చదవాలి ఈ పుస్తకాన్ని, ప్రజా సంఘాల వాళ్ళు చదవాలి, యూనివర్సిటీ ప్రొఫెసర్లు చదవాలి, ప్రవచనకారులు చదవాలి. నిన్న మొన్న చూసే మనం పిల్లల భోజనాన్ని గురించి ఏం జరుగుతూ ఉందో, ప్రవచనకారులు చదవాలి ఈ పుస్తకాన్ని. రాళ్లపల్లిని చదివినా నార్లను చదివినా వేమన సంబంధించి ఇంత గలీజ్ మాటలు మాట్లాడరు ఎవరు కూడా, ఇంత అభివృద్ధి నిరోధకంగా మాట్లాడరు. వేమన గురించి నార్ల వారు రాశారు, వేమనను తాను సమర్థించుకునే క్రమంలో చాలా మంది పాశ్చాత్యులను ఆయన ఉపయోగించుకున్నారు. మనం నేనే చెప్తున్నాను అనే అహంకారం లేదు నార్ల వారికి. ఇదిగో నాకన్నా ముందు ఫలానా పాశ్చాత్య రచయితలు అన్నాడు అని చెప్పుకుంటాడు అన్నమాట. ఇది పరిశోధన విధానంలో శాస్త్రీయమైన ప్రణాళికతో రాసినటువంటి గ్రంథంగా నేను భావిస్తున్నాను. వేమన పద్యాలకు ఇందాక నేను చెప్పినట్టుగా చాలా విస్తృతి ఉన్నది. ఆయన అనువాద కవి కాదు, స్వతంత్ర కవి అని చెప్పారు నార్ల. నన్నయ్యలాగా, తిక్కనలాగా, శతాధిక ప్రాచీన తెలుగు కవుల్లాగా వేమన అనువాద కవి కాదు, స్వతంత్ర కవి. ఆ స్వాతంత్రాన్ని పండితులు గుర్తించలేదు, ఆమోదించలేదు. వేమన పద్యాలకు పండితులు చాలా అన్యాయం చేశారు అని భావించారు నార్ల వెంకటేశ్వరరావు గారు. 2, 3, 4 అధ్యాయాల్లో వేమన జీవితం చుట్టూ అల్లబడినటువంటి అచారిత్రక అంశాలను విస్తృతంగా ఆయన ప్రస్తావించారు. వేమన జీవిత చరిత్ర రాసిన వాళ్ళందరిలోనూ కూడా ఒక అస్పష్టత ఉన్నది. ఎందుకంటే ఆధారాలు లేవు కాబట్టి ఊహించుకున్నారు, జానపదులు ఏం చెప్తే అదంతా రాసేశారు అని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రౌన్ పద్యాల సేకరణ ప్రయత్నాలను ప్రశంసిస్తూ, బ్రౌన్కు కూడా ఆయన తెలుగువాడు కాదు కాబట్టి కొన్ని విషయాల్లో ఆయన బ్రౌన్ను మనకు వెలుగులోకి తేవడం మనం గౌరవించాల్సిందే, కానీ బ్రౌన్ని ఆయన కూడా వేమన అంతగా అర్థం కాలేదని అన్నారు. వంగూరు సుబ్బారావు, రాళ్లపల్లి వీళ్ళు వేమన గురించి నిజాలు చెప్పిన వాళ్ళు అన్నారు. వేమన చరిత్ర రాశారు వంగూరు సుబ్బారావు గారు. మన అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాల్లో ఘట్టంరాజు అశ్వత్థనారాయణ గారు దాని మీద ప్రసంగించారు. కాబట్టి రాళ్లపల్లి గురించి నిజాలు చెప్పిన వాళ్ళు ఎవరంటే వంగూరు సుబ్బారావు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అన్నారు. వేమన కాలం గురించి, కులం గురించి ఎంత వెనక్కి వీలైతే అంత వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అది కరెక్ట్ కాదు. అది ఆయన ఖచ్చితంగా ఈ మధ్యయుగంలో చివరి దశ చెందినటువంటి వాడు కవి అని నిర్ధారించారు. వేమన కవిత్వం ఆధారంగా ఆయన జీవితాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి నార్ల వారు ప్రయత్నం చేశారు. 5వ అధ్యాయంలో ఆయన వేమన నివసించిన సమాజం యొక్క నేపథ్యాన్ని చెప్పారు. 6వ అధ్యాయంలో వేమన మహాకవి అని ప్రతిపాదించారు. 7వ అధ్యాయంలో ఆయన మహాదార్శనికుడు అని చెప్పారు. 8వ అధ్యాయంలో వేమన మేధావి అని ముగించారు. ఈ మేధావి అనే మాట చాలా ఇష్టం ఆయనకి, ఎందుకంటే ఆయన మేధావిగా ప్రసిద్ధి చెందాడు సమాజంలో. నేనే కాదు చాలా మంది ఉన్నాను చెప్పడం ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. గిట్టడానికి పుట్టలేదు అనే మొదటి అధ్యాయంలో ఆయన నార్ల వెంకటేశ్వరరావు గారి అధ్యాయ ప్రారంభము చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గిట్టడానికి పుట్టలేదు అనే అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఏమన్నాడంటే,
ఏ ప్రమాణాలతో పరిశీలించినా వేమన మహాకవి అన్నది పరమ సత్యము అని మొదట వాక్యం రాశారు. బహుశా పుస్తకం ముగింపులో కూడా ఇలాంటి వాక్యం అన్నారు ఆయన. అంటే ఆద్యంతాల మధ్య ఒక సమన్వయం ఉంది ఆయనకి. ప్రజల్లో పట్టం లేని ప్రభు వేమన, మకుటం లేని మహారాజు అంటుంటాం మనం. దాన్ని ఆయన తెలుగు మాటలు పెట్టాడు. పట్టం లేని ప్రభువు అని అన్నాడు. ప్రజలు వేమనను కవిగా అభిమానించడమే కాక ఒక దార్శనికుడుగా, ఒక వేదాంతిగా కూడా గౌరవించారు అన్నాడు. ప్రజల్లో చాలా గౌరవం ఉంది వేమనకి, పండితుల్లో లేదు అని ఆయన బాధపడ్డారు. చాలా కాలం క్రితమే వేమన పద్యాలు గొప్పతనం ఏమిటంటే, మన వాళ్ళవి ఏమన్నా పోతే అటు సంస్కృతిలో పోయి ఉంటాయి, లేదా ఇంగ్లీష్లో పోయి ఉంటాయి. కానీ వేమన పద్యాలు చాలా కాలం క్రితమే తమిళ, కన్నడ భాషల్లోకి అనువదింపబడ్డాయి అని గుర్తించారు ఆయన. ఆ మధ్య మనకు సవ్యంస రమేష్, ఆర్ఎం మహేశ్వరరావు వీళ్ళందరూ కూడా వేమన పద్యాలు తమిళనాడులో, కర్ణాటక ఎలా ఉన్నాయి బయటకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని 69లో చెప్పారు నార్ల. ఇతర భాషలలోకి అనువదింపబడిన తెలుగు కవితలలో వేమన కవిత మొదటిది కాకపోవచ్చు, కానీ బహుభాషలలోకి అనువదింపబడింది మాత్రం మొట్టమొదట వేమనే. అంటే మెనీ మోర్ ఇండియన్ లాంగ్వేజ్కి వెళ్ళిందనమాట వేమన కవిత్వం. ఆంధ్ర పండిత లోకము ఒక ప్రామాణికమైన కవిగా ఈ ఈ శతాబ్దపు తొలిపాదం, అంటే 20వ శతాబ్దం తొలిపాదం, అంటే 1920, 1900 నుంచి 1925, 20వ శతాబ్దంలో తొలి పాదం దాకా కూడా పండితులు వేమనను ఒక కవిగా గుర్తించలేదు అనేది నార్ల వారి ఫిర్యాదు. గురజాడ శ్రీరామూర్తి, కందుకూరి మరి 1829లో బ్రౌన్ బయటికి తీసుకొస్తే కందుకూరికి తెలియకుండా ఉండే అవకాశం లేదు. తెలుసు కందుకూరికి, కానీ ఎందుకో ఆయన వేమన పేరు పెట్టలేదు. కందుకూరి ఆంధ్ర కవుల చరిత్రలో 220 మంది కవులు ఉన్నారు. ఆ 220 మందిలో వేమన లేడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం కందుకూరిని నేను చాలా బాగా గౌరవిస్తాను, గొప్పగా చదువుకున్నాను, చాలా నేర్చుకున్నాను, కానీ ఈ మానవ బలహీనత ఏమిటి అనేది పెద్ద ఆశ్చర్యం కలిగించే ప్రశ్న అన్నమాట. 1829లోనే సిపి బ్రౌను వేమన పద్యాలు బయటకు తీసుకొచ్చిన సంవత్సరంలోనే 1829లో కావలి వెంకట రామస్వామి అన్నట్టుంటే ఆయన బ్రౌన్కి చాలా సన్నిహితులుగా ఉన్న ఆయన దక్కన్ కవుల చరిత్ర రాశాడు. అందులో 108 మంది కవులను గురించి రాశారు. ఆ 108 మందిలో 47 మంది తెలుగు కవులు ఉన్నారు. ఆ 47 మంది తెలుగు కవుల్లో కూడా వేమన లేడు. ఇది ఆయన ప్రధానమైన ఫిర్యాదు అన్నమాట. వేమన తెలుగు భాష కొత్త వాడిని, కొత్త శక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పాడు. అంటే తెలుగు కవిత్వ భాషకి కొత్త వాడి, కొత్త శక్తి ఇచ్చిందట వేమన తెలుగు భాష. అటువంటప్పుడు ఆంధ్ర సాహిత్యవేత్తలు ఎందుకు ఇన్ని తరాలుగా వేమనపై వైముఖ్యాన్ని ప్రదర్శించారు అనేది ప్రశ్న వేశాడు ఆయన. ఎందుకు ఉదాసీనత చూపించారు? పంతం పట్టినట్లుగా వేమనను తలుపు వెనక్కి ఎందుకు నెట్టేశారు? ఇది ఒక సూటి ప్రశ్న అన్నాడు ఆయన. నేను ప్రశ్నిస్తున్నాను, నాకు ముందు సాహిత్య చరిత్ర రాసేవాడని నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. ఇది సూటి ప్రశ్న. ఈ సూటి ప్రశ్నకు సమాధానంగా కూడా సూటిగా మాట్లాడాలి ఎవరైనా సరే అని సవాల్ చేశాడు ఆయన అన్నమాట. అంటే వేమన మోనోగ్రాఫ్ రాయడానికి ఆయన ఎంత సీరియస్గా ఆలోచించాడో మనకు అర్థం అవుతుంది. ఆయనే కారణాలు చెప్పాడు ఎందుకు వీళ్ళు ఆయన వెనక్కి నెట్టేశారంటే, వేమన మత గ్రంథాలను విమర్శించాడు, విగ్రహారాధన ఖండించాడు, సాంఘిక విప్లవకారుడు ఆయన, వర్ణ వ్యవస్థతో పోరాడాడు. అందువలన సనాతన దృష్టిలో వేమన ఒక పాషండు అని వాడాడు నార్ల. సనాతనుడు, ఈ మధ్య ఇది సనాతన అని పెద్ద
గోలగోలగా ఉంది మన సమాజంలో. ఈ సనాతనులకు ఆయన ఒక పాషండు. అంతేకాదు, బాహ్య ఆచారాలను కూడా వేమన ఖండించాడు. ఇప్పుడు ఇవన్నీ మహాప్రవాహంగా ఉన్నాయి ఈనాటి సమాజంలో. 1969లో రాసిన ఈ మోనోగ్రాఫ్ ఈరోజు 2026లో గొప్ప రెలవెన్స్ ఉంది ఆ గ్రంథానికి. అది నార్లగా గొప్పతనం. అన్నిటికన్నా మించి ఆయన శూద్రుడు అన్నాడు. వేమన శూద్రుడు. శూద్రులలోనే వేమనకు ఎక్కువ ప్రచారం ఉంది అని కూడా చెప్పాడు ఆయన. వేమన విద్వాంసుడు కాదు. ఆయన నన్నయ్యలాగా తిక్కనలా గొప్ప పండితుడు కాదు. రాజుల్ని రాజస్థానాన్ని ఆశ్రయించలేదు, పైగా ధిక్కరించాడు. ఇన్ని కారణాల చేత అంటే ఈ నిచ్చెన మెట్ల సమాజాన్ని కూల్చడానికి ప్రయత్నం చేశాడు వేమన. ఆ నిచ్చెన మెట్ల సమాజాన్ని భద్రంగా కాపాడుకోవడానికి ఆనాటి పండితులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్ల వేమన దాచేశారన్నాడు. అంటే పండిత వర్గం ఎప్పుడు కూడా మీకు సమాజానికి వ్యతిరేకంగా నడుస్తుంది. ప్రజా రచయితలే సమాజం మార్పునకు అనుకూలంగా నడుస్తారు. ఈ రెండు వర్గాలు మన సాహిత్యంలో, ప్రజావర్గము, ప్రభువర్గము. ప్రభువర్గ పండితులు దాచేసిన వేమనను అదృష్టవశాత్తు అప్పుడు మనం వలస పాలనలో ఉన్నాం కాబట్టి పాశ్చాత్యులకు బాగా నచ్చాడు. ఒకసారి మేము సిపి బ్రౌన్ గ్రంథాలయంలో బ్రౌన్ జయంతిని జరిపాం. అప్పుడున్న వైస్ ఛాన్సలరు కొంత సనాతన భావాలు కలిగిన వాడు. ఆయనకు అనుకూలంగా ఉండే ఒక వక్తను తీసుకొచ్చి మాట్లాడించాడు. ఆ వక్త ఈ ఇంగ్లీష్ వాళ్ళకు వేమన ఎందుకు నచ్చాడు అని ఒక మతతత్వ దృష్టితో మాట్లాడాడు. అయిన తర్వాత నేను మా వీసీ గారికి ఒక మెసేజ్ పెట్టా, సార్ కైండ్లీ పార్డన్ మీ, మంది యోగ వేమన యూనివర్సిటీ, ఆయనను బయటకు తెచ్చినవాడు బ్రౌను. ఆ బ్రౌన్ సమావేశంలో ది స్పీకర్ హ్యాస్ కిల్డ్ వేమన అని ఇంగ్లీష్లో పెట్టే మెసేజ్. ఆయన పాపం వెంటనే మనం ఏం చేయమండి, ఆయన ఉపన్యాసం కదా అది అని తప్పించుకున్నాడు అనమాట. అంటే ఈనాటికి కూడా వేమనను వీలైతే ఈరోజు వేమన ఉండి ఇలాంటి పద్యాలన్నీ రాసి ఉంటే మరొక కల్పురికి, గోవింద పన్సారే, గౌరి లంకేష్ అయిపోయాడు వేమన. వేమన సిపి బ్రౌన్కి ముందు అబే దుబాయ్ అనేటువంటి ఒక ఫ్రెంచి రచయిత హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరమనీస్ అని ఒక గ్రంథాన్ని రాశాడు. దానికన్నా ముందే మనకి వేమన పద్యాలు బయటకు వచ్చున్నాయి. అలాగే ఇంగ్లీష్లోకి బ్రౌను అనువాదం చేశాడు. తర్వాత చార్లెస్ ఇగోవర్ అనేటువంటి ఆయన కూడా బ్రౌన్ పద్యాలు ఇంగ్లీష్లో రాసినట్టుగా నార్ల వారు ఉదాహరించారు. వేమన పట్ల తిరస్కార భావం తొలగడానికి కారణం ఏమిటంటే, అంటే ఈ వెలుగులోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా అందరూ మారారు. క్రమక్రమంగా ఈ పండితులు మారిపోయి వేమనను జై కొట్టడం మొదలుపెట్టారు. ఈ మార్పు ఎలా వచ్చిందంటే నార్ల వారు చెప్పారు, దేశంలో వస్తున్న మత, సాంఘిక, నైతిక రంగాల్లో వస్తున్న మార్పులు, సమాజం భయంకరంగా మారుతుంది కాబట్టి మనం మారకపోతే లాభం లేదనుకొని వేమనను తొక్కేసిన వాళ్ళే ఆయన పైకి ఎత్తుకొని నడుస్తున్నారు అని చెప్పారనమాట. కట్టమంచి రామలింగారెడ్డి కవితత్వ విచారంలో కట్టమంచి రామలింగారెడ్డి గారిని చాలా అభిమానిస్తారు నార్ల వెంకటేశ్వరరావు గారు. ఆయన వల్లనే వేమన తిరిగి ప్రచారంలోకి వచ్చారని చెప్పి చెప్తారనమాట. అని ఏమంటారంటే, సహజము, సజీవము, శక్తిమంతము అయిన వేమన కవిత్వాన్ని ఎవరు రూపుమాపలేరు అని స్టేట్మెంట్ ఇచ్చారు నార్ల వెంకటేశ్వరరావు గారు. వేమనను గురించినటువంటి అనేక గాథల్ని పేర్కొని చాలా వివరంగా చెప్పారు ఆయన. 2, 3, 4 అధ్యాయాలలో వేమన జీవితాన్ని గురించి చరిత్రకారులు, ప్రజలు ఏమేమి చెప్పుకుంటున్నారు అవన్నీ ఉదాహరించి
ఇవన్నీ కట్టుకథలే అని కొట్టి పారేశారన్నమాట. అంటూ అనేక విషయాలలో వేమన విలక్షణమైన వ్యక్తి అన్నారు నార్ల. ప్రవర్తనలో, వేషధారణలో, దిగంబరత్వంలో, ప్రవృత్తిలో, ప్రబోధంలో, ఇంకా అనేక విషయాలలో వేమన చాలా విశిష్టుడు. తన కాలం కన్నా చాలా ముందున్నారని చెప్పారు. గురజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా కవి ప్రవక్త కాలం కన్నా ముందుంటారన్నాడు. దానికి ఉదాహరణ మనకు వేమనే. కొందరు ఆయనను మహాత్ముడని పూజించారు, మరికొందరు పిచ్చోడు అన్నారు, కపట సన్యాసి అన్నారు. అందుకే ఆయన మీద అనేక గాథల ప్రచారంలోకి వచ్చాయి అని చెప్పారు. సి రామకృష్ణరావు అనేటువంటి ఆయన ఆంగ్లంలో వేమన జీవిత చరిత్ర రాశారట. నాకు కూడా తెలియదు, నేను చదవలేదు. అవన్నీ కూడా ఇంగ్లీష్లో రాసినంత మాత్రం ప్రమాణం కాదు. అన్ని పుక్కిటి కథలో కొట్టి పారేశారు నార్ల. అలాగే ఆర్ పూర్ణయాచార్యులు అనేటువంటి ఆయన కూడా ఒక గ్రంథాన్ని రాశారట. ఈయన వేమన యోగీంద్ర చరిత్రం అనే గ్రంథం రాశారు. అన్ని మహిమలు చెప్పారంట ఆయన, అన్ని మహిమలే. ఈ చరిత్ర గ్రంథాలన్నీ కూడా ఆధారరహితమైనటువంటివి అని తీసి పారేశారు. ఈయన ఎక్కడ వాడై ఉంటాడు అని కూడా చర్చ చేశారు ఆయన. రాళ్లపల్లి ఈయన కోస్తా తీరంలో రాజ్యపాలన చేసిన రెడ్డి వంశీయులను పేర్కొని వేమన పేర్లు చాలా మందికి వేమన అనే పేర్లు ఉన్నాయి అక్కడ రాజులకు. కాబట్టి ఈయన అక్కడ వాడై ఉండడానికి అవకాశం ఉంది అని ఊహించారు. అంటే పెదకోమటి వేమారెడ్డి, అల్లాడి వేమారెడ్డి లాంటి వాళ్ళు. వేమన జీవిత చరిత్రకు సంబంధించిన అనేక సత్యాలను సేకరించడం అసాధ్యం కాకపోయినా కష్టసాధ్యమని మాత్రం చెప్పవచ్చును అని అన్నారు ఆయన. వేమన జీవిత విశేషాలను సేకరించే ప్రయత్నం చెయ్యాలి అని ఒక సూచన చేశారు. చిమ్మ చీకటి అనే అధ్యాయంలో వేమన కాలపు సామాజిక జీవితాన్ని గురించి చెప్పారు. ఒక సంపూర్ణ వ్యక్తిగా, దార్శనికుడుగా, కవిగా వేమనను అర్థం చేసుకోవాలంటే వేమన జీవితం, ఆలోచన సరళి, కళా దృష్టి, వేళ్ళూనిన ఆనాటి సమకాలీన సమాజాన్ని తెలుసుకోవడం అవసరం అన్నాడు. ఇది మన సంప్రదాయ పండితులు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, నిన్ననే ఒకడు మా విద్యార్థి ఒక నవల మీద చర్చ జరుగుతూ ఉంటే, నవలను శిల్పపరంగానే చూడాలి, వస్తువు జోలికి పోకూడదు అన్నాడు ఆయన. అంతకన్నా తెలివి తక్కువ స్టేట్మెంట్ ఇంకొకటి లేదు. ఎప్పుడో 50, 70, 80 ఏళ్ల క్రితం రావాల్సినటువంటి అభిప్రాయం అది. ఆధునిక సాహిత్య విమర్శ, మార్క్సిస్టు సాహిత్య విమర్శ చేసినటువంటి మేలు ఏమిటంటే, ఒక రచయితను ఆ రచయిత జీవించిన కాలం నేపథ్యంలో పరిశీలించటం. ఇది భారతీయ అలంకార శాస్త్రం మనకి ఎక్కడా చెప్పలేదు, మార్క్సిజం చెప్పింది అనమాట. నువ్వు నన్నయ్య గురించి రాయండి, నన్నయ్య గురించే రాయండి. నన్నయ్య కాలపు సమాజం ఏమిటి, ఆయన కవిత్వం ఏమిటి చెప్పండి. శ్రీకృష్ణదేవరాయల గురించే రాయండి, శ్రీకృష్ణదేవరాయ కాలపు సమాజం ఏమిటి, ఆయన కావ్యం ఏమిటి, ఇట్లా చెప్పాలి. ఇది ఒక గొప్ప సూత్రం. ఇది కవి కావ్యానికి, అతని కాలానికి, ఆ సమాజానికి సంబంధం ఉంటుంది అని మార్క్సిజం నేర్పించింది మనకి. వేమనను గురించి, కాలాన్ని గురించి సరే 17వ శతాబ్దం చెబుతూ ఆయన ఆనాటి మతస్థితిని గురించి చెప్పాడు. ఇది ముఖ్యం మనకి, ఎందుకంటే ప్రాచీన కవులు మనం మత నేపథ్యం లేకుండా మాట్లాడుకోలేము. వీరశైవము 17వ శతాబ్దం నాటికి బాగా నీరసించిపోయింది. వీరశైవము బహుభార్యత్వ నిషేధం చేస్తుంది, కర్మకాండను ప్రతిఘటిస్తుంది, పూజారులను నిరసిస్తుంది, వర్ణ భేదాలను నిరసిస్తుంది, స్త్రీ పురుష అసమానత్వాన్ని నిరసిస్తుంది, అస్పృశ్యతను ఖండిస్తుంది. ఈ లక్షణాలన్నీ ఉన్న వీరశైవము
17వ శతాబ్దం నాటికి బలహీన పడిపోయింది అని చెప్పారు ఆయన. వీరశైవం ప్రగతిశీల మతం అంటారు ఆయన. మనం మతం అనగానే దాని గురించి చదవాలనుకోకూడదు. మతాలలో పురుషులు వీరయ్య అన్నట్టుగా మతాలలో కూడా ప్రగతిశీల మతం. భగవంతుని నమ్మడం భావవాదం అయితే కావచ్చు, కానీ వీరశైవంలో చాలా ప్రగతిశీల లక్షణాలు ఉన్నాయి. వేమన కాలానికి వీరశైవం తొలినాటి ఆదర్శాలను కోల్పోయింది అని గుర్తించారు నార్లవారు. దాని నిజ స్వరూపం అంతరించిపోయింది, అంటే నామాత్ర అవశేషంగా మిగిలిపోయింది అనమాట. అందుకనే వేమన ఇప్పుడు అప్పటికి శైవులంతా కూడా ఒట్టి వేషధారణ, భయంకరంగా త్రిపుండ్రాలు ధరించటం అది అని ఇదే, వాటన్నిటిని వ్యతిరేకించాడు వేమన. వేషాలను వ్యతిరేకించాడు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అని పద్యం దానికి సంబంధించిందని చెప్పారు నార్లవారు. అలాగే సమానత్వ భావన, కులము హెచ్చు తక్కువ గొడవల పని లేదు అని వీరశైవం చెప్పింది, కుల సమానత్వాన్ని మొట్టమొదటిసారిగా. దాన్ని ఆ పద్యం ద్వారా ఆయన వీరశైవం గుర్తుకొస్తుంది మనకి. అలాగే భాషల మధ్య కూడా సమానత్వం అని చెప్పాడు. కుండ కుంభమండ్రు, కొండ పర్వతమండ్రు, భాషలు ఇంత వేరు పరతత్వం ఒక్కటే అని చెప్పారు వేమం. ఈ సమానత్వ భావనతో వీరశైవము అని అంటాడు. అలాగే ఆ రోజుల్లో శైవ వైష్ణవ మతాల మధ్య ఎంత భయంకరమైన యుద్ధం జరిగిందో ఇప్పుడు కూడా మనకు చాలా సైలెంట్గా జరుగుతుంది. వారు మనం దాన్ని గుర్తించాలా, బయటికి చెప్పుకోవడానికి కూడా. ఇప్పుడు ఒక ఆయన వెంకటేశ్వర స్వామి అనడం, మనం అందరం కూడా భక్తులంతా కూడా వెంకటేశ్వర స్వామి అంటాం. ఒక ఆయన మాత్రము పెద్ద ఆయన వెంకటరమణ స్వామి అని అంటాడు. వెంకటరమణుడు అంటాడు వెంకటేశ్వరుడు, ఎందుకంటే ఈశ్వర శబ్దం ఉంది కదా అక్కడ. ఈ శైవ వైష్ణవ సంఘర్షణ వెనకటి రోజుల్లో రక్తపాతం జరిగింది, కానీ ఇప్పుడు లేదు. కానీ మాటల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, మనం గుర్తించాలన్నమాట. దొంగ భక్తులను ఎందుకు నిరసించాడు ఏమనంటే, ఈ మతవాదులంతా కూడా దొంగ భక్తులు అయిపోయారు అప్పటికి. అలాగే ఆ పశువును చంపి పశువునికి వేస్తే ఏం లాభమని ప్రశ్నించాడు వేమన. జంతు బలుని వ్యతిరేకించాడు. బలిని అర్పించి స్వర్గానికి వెళ్ళిన తండ్రి కొడుకులు అని ఏదో కథ చెప్పుకొచ్చాడు ఆయన. రాజులని వేమన దొండగీయుడు అని అన్నాడు. రాజుతో స్నేహం పాముతో స్నేహం అని చెప్పి అన్నాడు. దుర్మార్గుల పాలన, అనేక మందిని చంపి ఊళ్ళి రాజ్యాలకు వస్తారు. పాపం ఈ రాజులు చంపుకోవడాన్ని అలా మన అన్నమయ్య కూడా తిట్టాడు. వెరతు నేను ఇదని చెప్పి అన్నాడు ఆయన. చేసి ఏమన్నారంటే ఆఖరికి అంధకారమైన క్షణయుగంలో జన్మించి ఆ కాలపు దుర్నీతిని ఏకాకిగా ఎదిరించాడు వేమన అన్నాడు. హీ వాజ్ ది ఓన్లీ పర్సన్ హూ అటాక్డ్ ది కాంటెంపరీ సొసైటీ అని ఏకాకిగా ఎదిరించాడు. ఇది వేమన సంస్కరణల నిరతికి తార్కాణము, ది కమిట్మెంట్ ఆఫ్ వేమన టువర్డ్స్ రిఫర్మేషన్, ఇది అన్నాడు ఆయన. వేమన కంఠం చాలా కఠినంగా ఉంటుంది. ఇది కూడా మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బుద్ధి చెప్పివాడు గుద్దితేనేమయ్య అన్నాడు వేమన. బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయ్య అన్నాడు. వేమన కంఠం చాలా కఠినంగా ఉంటుంది, కానీ వేమన కఠినుడు కాదు అన్నాడు నార్ల వెంకటేశ్వరరావు గారు. భారతదేశపు చరిత్రలో మధ్యయుగాలకు చెందిన దార్శనిక కవులలో బహుశా వేమనే కట్టకడపటివాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. తరువాత వేమన ఉవాచ అనేటువంటి అధ్యాయంలో మొట్టమొదటి వాక్యం నేను చెప్పాను కదా, ఆయన అధ్యాయాల్లో మొదటి వాక్యం చాలా పవర్ఫుల్గా ఉంటుందని. ఇప్పటికీ తెలుగు కవి సమ్రాట్టులు వేమనను ఒక కవిగా అంగీకరించారు అని ప్రకటించాడు. కవి సమ్రాట్టులు కొటేషన్లు పెట్టుకోవాలి మనం. ఎవరి సమ్రాట్టులు? పండితులు.
వాళ్ళు కవిగా గుర్తించారు కానీ చాలా అసంతృప్తి నార్లకి. ఆ కవి సమ్రాట్టులు వేమనను ఇంతకాలానికి కవిగా గుర్తించారు కానీ మహాకవిగా గుర్తించలేదు అన్న అసంతృప్తి పడ్డాడు నార్ల. వారు వేమనను శతక కవి అని అన్నారట. శతక కవుల పట్ల ఒక చులకన చూపు, వీళ్ళేదో తమాషాగా రాసుకుంటారులే అని. నిజానికి ప్రాచీన కాలంలో స్వతంత్ర సాహిత్య ప్రక్రియ శతకం. పద్య స్వరూపాన్ని కాకుండా అందరి భావాన్ని గ్రహించినట్లయితే అంశకు కొంగలకు ఉన్నంత భేదము వేమనకు శతక కవులకు ఉన్నది. అందరూ శతక కవులు లాంటి వాడు కాదు వేమన, ప్రత్యేకమైనటువంటి వాడు అన్నారు. వేమనవి స్వతంత్ర భావాలు అని గుర్తించాడు. ఆయన వ్యాసుణ్ణి వాల్మీకిని అనువాదం చేస్తూ కూర్చోలేదు. తన కాలపు సమాజాన్ని, తాను చూచిన సమాజాన్ని, తాను జీవించిన జీవితాన్ని స్వతంత్రంగా వ్యాఖ్యానించాడు. అందుకోసం ఆయన స్వతంత్ర భావాలు. వేమన సునిశ్చితమైన ప్రకృతి పరిశీలకుడు అన్నాడు. తీవ్ర భావావేశపరుడు అన్నాడు. మనస్సుకు హత్తుకునే ఆలోచనలు కలవాడు అన్నాడు. శతక కవిరాజు అని కీర్తించాలి వేమనను అన్నాడు ఆయన. వట్టి శతక కవి కదా ఆయన, శతక కవిరాజు అవుతాడు అన్నాడు. అలా అంటేనే వేమనకు న్యాయం చేసినట్టు. ఇప్పటికైనా మన ప్రభుత్వము ఇటీవల గుర్తించింది అనుకోండి, కానీ జరుగుతుంది ఏమి లేదు. ఊరికి ఆయన శత జయంతి నాడు కటారపల్లిలోనో లేకపోతే అనంతపురం కలెక్టరేట్లోనో ఆయన బొమ్మ పెట్టి పూలేస్తారు. అలా కాదు. ప్రతి వేమన జయంతిని ప్రభుత్వము ఒక పెద్ద ఎత్తున సదస్సు జరపాలి. వేమన సాహిత్యంతో ఈనాటికి ఉన్న సంబంధం ఏమిటో చెప్పించాలి. అప్పుడు ప్రయోజనం. పటానికి పూలేస్తే ఏముంది, దాన్ని ఆయన గర్హించాడు, విగ్రహాలను వ్యతిరేకించాడు. ఆయన కటారపల్లిలో చాలా ఘోరాలు జరుగుతాయి. ఆయన ఏ సిద్ధాంతాన్ని, ఏ ఆచారాలని తిట్టాడో ఆ ఆచారాన్ని జరుగుతున్నాడు. మేక జంతు బలులు ఇస్తారు అక్కడ కటారపల్లిలో. వీటినంతా మనం వ్యతిరేకించాలి. వేమన నన్నయ్యలాగా, తిక్కనలాగా, ఎర్రనలాగా రాజులు అన్ని ఏర్పాటు చేస్తే గంటం పెట్టుకుని రాస్తూ కూర్చోలేదు. ఆశుగా చెప్పాడు పద్యాలని. ఆశు కవి అన్నాడు. ఆయన శిష్యులేవో గుర్తును రాసి పెట్టారన్నాడు. వేమన కవిత్వ లక్షణాలకు ప్రాముఖ్యం ఇవ్వలేదు. సందులు, సమాసాలు, వ్యాకరణము, అలంకార శాస్త్రాలు ఇవేవి ఆయన చదువుకోలేదు. ఆయన చదువు ఏమి లేదు అసలు. ఏదన్నా ఉంటే వినికిడి జ్ఞానం ఉండాలి. అందుకోసం ఆయన పద్యం చెప్పాడు కానీ కవిత్వ లక్షణాల గురించి పట్టించుకోలేదు. భరతుడు, దండి వంటి పేర్లు ఆయన అసలు వినే ఉండడు. వ్యవసాయం చేసుకునే వాడికి 17వ శతాబ్దంలో భరతుడు, దండి, భామహుడు వీళ్ళు తెలుస్తారా? ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు తెలుస్తారా? తెలియడానికి లేదు. వేమన పుట్టు కవి పోతనని అంట మన సహజ పండితుడని. ఆ సహజ పండితుడు వేమన. వేమనది ఉదాత్త కవిత్వము. ఈ మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. ఉదాత్త కవిత్వము, అనుదాత్త కవిత్వం కాదు. చాలా గంభీరంగా ఉంటుంది అది, చాలా సీరియస్గా ఉంటుంది అది. ఆషామషి పద్యాలు కావు ఆయనవి. ప్రియదినుడు కాకి పితరుడు ఎట్లాయరా, ఒక గుండు ఇసిరేసాడు మన మీదకి అన్నమాట. మళ్ళా మనకు పుష్కరాలు వస్తున్నాయి పిండ ప్రదానం చేయడానికి. వేమన కవిత్వంలో కూడా అప్స్ అండ్ డౌన్స్ గుర్తించాడు నార్ల వెంకటేశ్వరరావు. ఒకప్పుడు వరదలా ఉప్పొంగుతుందట, ఒకప్పుడు అగ్నిపర్వతంలాగా పేలుతుందట, తుఫానులాగా సముద్రాలను సుడి తిరిగిస్తుందట. మరొకప్పుడు వేసవి తరువాత చల్లని జల్లుల మలయ మారుతంలా, ఉషోదయపు పక్షుల కలకూజితంలా అతి త్వరితగతిని మారుతుంది అన్నాడు. అంటే సందర్భాన్ని బట్టి ఆయన తన కవిత్వ శైలిని ఎన్నుకుంటాడు. ఆ సందర్భౌచిత్యం అనేది పాటించాడు అన్నమాట. ఆయన తెలిసింది అది. వేమన భావాలను ఏవగించుకునేవాడు సహితం ఆయన విశిష్ట కవితా మాధుర్యానికి ముగ్ధులుగాక తప్పదు.
బహుశా ముగ్ధులు కావటం వల్లనే పండితులు క్రమంగా కరిగారని నాకు అనిపిస్తుంది. అయితే వేమన గురించి అంత అభిమానంగా మాట్లాడినటువంటి నార్ల లోపాలు చెప్పాల్సి వచ్చినప్పుడు నిస్సందేహంగా చెప్తాడు. వేమన కవితలో కొంత అస్పష్టత కూడా ఉన్నది అంటాడు. చాలా పద్యాలు నాకు కూడా వీటికి అర్థం కావు. ఎవడన్నా అమాయకుడు వచ్చేసారి పద్యం నేను చెప్పలేకపోతాను. ఎందుకంటే అందులో అస్పష్టత ఉంది. ఆయన ఆ కవి హృదయం మనం పట్టుకోలేకపోతాం అన్నమాట. అవి ఎక్కడ అస్పష్టత ఉంటుంది వేమన పద్యాల్లో అంటే, ఆయన తన సొంత తాత్విక అనుభవాలు చెప్తాడు. సామాజిక అనుభవాలు చెప్పేటప్పుడు భాష చాలా క్లారిటీ ఉంటుంది. తాత్విక అనుభవాలు చెప్పేటప్పుడు కొంత అస్పష్టత, గోప్యత ఉంటుందన్నమాట. ఆ రోజుల్లో ఈ తాత్విక గోప్యత అనేది చాలా ముఖ్యమైన లక్షణం అది. అప్పుడు అస్పష్టత ఉంటుంది. అయితే అక్కడ అనే ఊరికే ఉండగా నార్ల ఇంకొంచెం ఆధునిక కాలంలోకి వచ్చి, అయితే సర్రియలిజం మిళితమైన కవిత కన్నా, అధివాస్తవిక కవిత్వం కన్నా, అమూర్తమైన ఆధునిక చిత్రకళ కన్నా వేమన పద్యాలు అంత గూఢమైనవి కావు అంటాడు. అంటే రచయిత చరిత్ర అంతా తొవ్వి మనకు వేమన గురించి మాట్లాడుతున్నాడు. వేమన ఛందస్సు ఏది అనేది పెద్ద చర్చ జరిగింది. మారుపూరి కోదండరామరెడ్డి వీళ్ళంతా చేశారు. నేను కూడా ఆయన ఆటవెలదినే తీసుకుంటాను. కానీ నార్ల వారు ఆటవెలది, తేటగీతి, కంద పద్యాలు మూడింటిని తీసుకున్నారు. ఇవి తెలుగు ఛందస్సులు కాబట్టి. ప్రధానంగా ఆయన ఆటవెలదిని వాహికగా చేసుకున్నారు. ఆటవెలది వేమన గంటంలో అద్వితీయంగా ఒదిగిపోయినట్లు మనం ఇంకెవరి కవిత్వంలో కూడా చూడలేము. ఆటవెలదిని వేమన రాసిన అంత అందంగా, వేమనకు ముందు చాలా మంది నన్నయ్య నుంచి రాసుకుంటూ వస్తున్నారు, కానీ ఆటవెలది ఆయన దగ్గర ఒదిగినట్టుగా ఇంకొక దగ్గర ఒదగలేదు అని అంటారు. కాళిదాసు మందాక్రాంతం, భవభూతి శిఖరిణి, చిక్కన కందపద్యం, శ్రీనాథుని శీసం, వేమన ఆటవెలది. పాశ్చాత్యుల దగ్గరికి వెళ్ళి పోప్ అనే కవి హెరాయిక్ ద్విపద రాశారట. షేక్స్పియర్ బ్లాంక్ వర్సెస్ రాశారట. ఇవన్నీ ఎంత గొప్పవో వేమన పద్యం అంత గొప్పది అని నార్ల చెప్పారు. అంతేకాదు, వేమన పద్యం ప్రాణం అంతా ఎక్కడ ఉంటుందంటే 3వ పాదంలో ఉంటుంది. 4 పాదాల్లో ఒక పాదం ఆటవెలదిలో పునరుక్తి అవుతూ ఉంటుంది. వాటిని ప్రతిపాదిస్తాడు, దానికి ప్రతిబంధకం చెప్తాడు. సో వాట్ అంటే 3వ పాదం చెప్తాడు. వేమన పద్యాలకి ఈ 3వ పాదం ప్రాణవంతమైనది అని నార్ల వారు పరమ సంబరంతో కొన్ని 3వ పాదాలు కోట్ చేశారు ఆయన. వేమన పద్యాలలో పుష్కలమైన హాస్యం ఉంది, పరిహాసం ఉంది. ఇది సంఘ సంస్కరణకు ఒక ఆయుధంగా వాడుకున్నాడు ఆయన. కానీ కొన్ని ఉదాహరణ కూడా ఇచ్చారు. వేమన కవిత తూణీరంలో వ్యంగ్య పరిహాసం, వ్యాజ్యస్థుతి లాంటివి పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఎన్ని పద్యాలు ఉంటాయి వేమనవి అంటే, గట్టిగా పిండితే అంటే శేష పద్యాలు, తర్వాత వృత్తాలు అవన్నీ పీక అవతల పారేస్తే, ఆటవెలది, తేటగీతి, కంద పద్యాలు తీసుకుంటే వాటిల్లో కూడా వేమన భావజాలానికి వ్యతిరేకంగా ఉండే భావాలను తోసేస్తే, పునరుక్తులుగా కనిపించే వాటిని తీసేస్తే మొత్తానికి ఒక 2000 పద్యాలు నిలుస్తాయని చెప్పారు. ఇది మన పరిశోధకులు జ్ఞాపకం పెట్టుకోవాలి. వేమన పద్యాలు 2000 దాకా ఉంటాయి. అవి ఆటవెలదులు, తేటగీతులు, కంద పద్యాలు అని. ఆయనలో మాండలికత, మాధుర్యాన్ని మనం చవి చూడాలని చెప్పారు ఆయన. ప్రజల భాష ఎలా ఉంటుందో వేమన పద్యాలు చదవాలని చెప్పాడు. వేమన పద్యాలులో ఇప్పుడు దొరికే వాటిల్లో చాలా వాటిలో అసభ్యత ఉంది. కానీ వేమన అసభ్యతను ఎక్కడ సమర్థించరో, అసభ్యంగా ఉన్న సమాజాన్ని సభ్యంగా మార్చడానికి పద్యాలు చెప్పాడు ఆయన. అలాంటి వాడు అసభ్యతగా ఎలా ప్రవర్తిస్తాడు? కాబట్టి ఆయన కవిత్వంలో ఉండే అసభ్యత పద్యాలను తీసి అవతల పారేయాలన్నాడు.
ఈ స్వర్ణయోగ విద్య అంటే ఏదన్నా ఇనుమును బంగారంగా మార్చడం లాంటిది బాల్యంలో అతనికి దాని పట్ల నమ్మకం ఉండేది. కానీ పెరిగి పెద్దవాడే కొద్దికి ఆయనకు ఆ స్వర్ణకార విద్య నమ్మకం పోయింది. కాబట్టి స్వర్ణకార విద్య మీద ఉండే పద్యాలు కూడా తీసి పారారని చెప్పాడు ఆయన. ఇంకొక గొప్ప మాట అన్నాడు చూడండి. మనం ఎవరిని గురించి అయినా కానీ మనం వాడు ఎంత గొప్ప రచయితను సరే ఆ రచయిత జీవితం కన్నా గొప్పవాడు కాదు అని అంటే రచయితలకు వచ్చే నష్టం ఏమీ లేదు. జీవితం సాహిత్యం కన్నా గొప్పది. నార్ల వారు దాన్ని ఆమోదించారు. అది ఆయన గొప్పతనం. ఆయన ఏమన్నారంటే, వేమనకు సాహిత్యం పట్ల కన్నా జీవితం మీదనే అక్కర శ్రద్ధ అన్నాడు. ఆయనకి సమాజం ముఖ్యం, మానవ సంబంధాలు బాగుపడాలి, దౌర్జన్యపూరితమైన సంపాదన పోవాలి, కులాల హెచ్చుతగ్గులు పోవాలి, అస్పృశ్యత పోవాలి, దొంగతనాలు పోవాలి, దొంగలు పోవాలి, ఆషాఢ బూతులు పోవాలి. ఇది ముఖ్యం ఆయనకి. నేను గొప్ప పద్యం రాసిన చదవండి అని జనాన్ని నిర్బంధం చేయడు వేమన. కాబట్టి వేమనకి సాహిత్యం కన్నా జీవితం గొప్పది అని అనడం చాలా పెద్ద అబ్జర్వేషన్. అది అంత మాత్రం చేత సాహిత్యాన్ని ఏమి తక్కువ చేసినట్టు కాదు. ప్రకృతి దార్శనికుడు అనే అధ్యాయంలో మొదటి వాక్యం వేమన విద్వాంసుడు కాకపోయినా అని మొదలుపెట్టాడు. పండిట్ కాదాయన, ఓరియంటల్ స్టడీస్ చదవలేదు, గురుకులాశ్రమాసలు చదువుకోలేదు, ఆయన ఋషుల దగ్గర చదువుకోలేదు, గురువుల దగ్గర చదువుకోలేదు. కాబట్టి ఆయన విద్వాంసుడు కాదు. కాకపోయినా ప్రస్థానత్రయం తెలియకపోయినా, అంటే ఉపనిషత్తులు ఇవన్నీ తెలియకపోయినప్పటికీ కూడా నిస్సందేహంగా ఒక దార్శనికుడు. అంటే ఒక మనిషి దార్శనికుడు. విజన్, ఇప్పుడు విజన్ అనేది చాలా పెద్ద ప్రచారంలో ఉంది. ఇప్పుడు విజనరీ కావాలంటే ఈ సంప్రదాయ పనులన్నీ చేయక్కర్లేదు, అవన్నీ తెలియకుండానే విజనరీ కావడానికి అవకాశం ఉంది. హొరేస్ మాటల్లో చెప్పాలంటే వేమన ప్రకృతి దార్శనికుడు. సమాజాన్ని దర్శించాడు ఆయన. ఇప్పుడున్న సమాజం బాగాలేదు, ఇది ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలంటే ఇదిగో ఈ పనులు చేయాలి, మనకు గొప్ప సమాజం రావాలి. ఏం గొప్ప సమాజం? వేమన దార్శనికత ఏమిటి? కలిమి లేని కాలంబు గలుగునా, కలిమి లేని కాలంబు గలుగునా, అది దార్శనికత. ధనికుడు దరిద్రుడు అనే రెండు వర్గాలు లేని సమాజాన్ని ఆయన కోరుకున్నాడు. రెండవది, పరుల బాధ లేక బ్రతుకుడి నరులారా అన్నాడు. పరస్పర ఆహరణోద్యమం లేకుండా ఉండే సమాజం కావాలన్నాడు. సమానత్వము, శాంతితో కూడిన సమాజము ఆయన దార్శనికత. ఇది ప్రకృతి దార్శనికుడు అంటే. ఆయన సాంఘిక దార్శనికుడు కాబట్టి మానవుల్లో సమానత్వాన్ని బోధించాడు. వర్ణభేదమే గాక ఆర్థిక స్తోమత కూడా సమాజంలో అసమానత కారణమని గ్రహించాడు ఆయన. విద్య గలుగారు, గోత్రమ్మ గలవారు, దాంతో వెర్రవిగేవారు, పసిడి గలుగు ఆయన బానిస కొడుకులు అని చెప్పాడు కదా. డబ్బు ఎంత పని చేస్తుంది? కుటుంబ వ్యవస్థ చాలా భద్రంగా ఉండాలని కోరుకున్నాడు అని చెప్తాడు ఆయన. వేమనకు పేదరికం పట్ల భీతి ఉన్నది అని గుర్తించాడు నార్ల. వేమనకు పేదరికం పట్ల భీతి ఉన్నది, భయం ఉంది ఆయనకి. ఎందుకు ఆ భయం అంటే, ధనము లేమియనుడు దావానలంబు, అది ధనము లేమియనుడు దావానలంబది తన్ను జరచు దరిదాపు చెరచును. ధనము లేమియనుడు తలపనే పాపం అన్నాడు. ధనిక పేద వైరుధ్యం ఏం చేస్తుందంటే, అది ఒక దావానం, కార్చిచ్చు లాంటిది. ఆ కార్చిచ్చు సంపన్నులను కాలుస్తుంది, పేదవాళ్ళను కాలుస్తుంది. కార్చిచ్చుతో చచ్చిపోయేది పేదవాళ్ళు కాదు, సంపన్నులు కూడా దానికి బలైపోతారు. కాబట్టి ఆర్థిక అసమానత లేని సమాజం కావాలి అని ఆయన కోరుకున్నాడని నార్ల వారు చెబుతున్నారు. అయితే దరిద్రులు ఉన్నారని గుర్తించాడు, దారిద్ర్యం చాలా చెడ్డదని గుర్తించాడు, ఇది పోవాలని కోరుకున్నాడు వేమన. అంతవరకు అభినందించారు నార్ల వారు కూడా. అయితే ఏం చేయమంటావయ్యా నువ్వు? ఈ దరిద్రాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలంటే,
ఆయన ఒక మార్గం పరిష్కారం చూపించలేకపోయారు అన్నాడు. వేమన ఆర్థిక అసమానత నిర్మూలనకు ఒక పరిష్కారం చూపించలేకపోయారు. పరిష్కారం చూపించలేక ఏం చేశాడు? ధనవంతులంతా పేదవాళ్ళకు సహాయం చేయండి, దానం చేయండి అని ఒక పరిష్కారం చెప్పాడు అన్నమాట. ధనవంతులకు పేదల పట్ల ఒక బాధ్యత ఉంటుంది, వాళ్ళ ఆకలితో చస్తుంటే మీకు కూడా ప్రమాదం రా, మీకు దగ్గర ఉన్నది కొంత వాళ్ళకి తిండి పెట్టండి అన్నాడు. తిండి పెట్టిన వాళ్ళని బాగా లోబుల్ని పిసినారుల్ని భయంకరంగా తిట్టాడు. అదంతా హాస్యం కింద లెక్క అన్నమాట. బసవనలాగే కన్నడ రాష్ట్రంలో బసవనలాగే వేమన కాయ కష్టంలోని గౌరవాన్ని గుర్తించాడు. ఇవాళ మన ముందు వాగుతున్న వాళ్ళందరూ కూడా కాయ కష్టం చేసే వర్గం కాదు. వాళ్ళు ఎవడో తిండి గింజలు పండిస్తే వండుకొని తినేవాళ్ళు. భూమిలోన పుట్టు భూసారమెల్లను, తనువులోన పుట్టు తత్వమెల్ల, శ్రమలోన పుట్టు సర్వంభుతానవును విశ్వదాభిరామ. శ్రమ ఎప్పుడో పాల్కూరు సోమనాథుడు కాయకమే కైలాసం అన్నాడు. తర్వాత వేమన శ్రమములోన పుట్టు సర్వంభుతానవును. కులం పోకూడదంటున్నారు, కులం ఉండాలి అని చెప్పేవాడు అన్నం తినేటప్పుడు ఈ అన్నం ముద్దకు కులం ఉందా అని ఆలోచించాలి. గాడిద గుడ్డు కోడి గుడ్డు అని మాట్లాడేవాడు అన్నం నోటి కాడ పెట్టుకున్నప్పుడు ఈ అన్నం ముద్దకు కులం ఉందా? ఎవడి శ్రమ ఇది? ఎవడు దున్నాడు పొలాన్ని? ఎవడు నాట్లు వేసాడు? ఎవడు కలుపు తీశాడు? ఎవడు కోత కోసాడు? ఇది ఆలోచించాలి. పౌరోహిత్యం మీద ఆయన గౌరవం లేదు, శ్రమ మీద గౌరవం ఉంది. వేమనను ఖచ్చితంగా 2026లో నిలబెట్టి మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి నాకు ఈ వాక్యాలు నార్ల వెంకటేశ్వరరావు గారు. వర్తక వ్యాపారుల మీద కూడా ఆయన గౌరవం లేదు. ఎందుకంటే మనం చూస్తున్న ఈరోజు వర్తకుల పరం అయిపోతా ఉంది, అమ్మడం కొనడం అయిపోతుంది భారతదేశం. దళారీతనాన్ని ఆయన ఎక్కడ సమర్థించలేదు. పరమ అసహ్యం దళారీతనం అంటే. ఇప్పుడంతా దళారులు పాలైపోతుంది దేశం. వేమనకు వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు ఇంగ్లీష్లో. పనే దైవారాధన అన్నాడు. వేమనకు పనే దైవారాధన అన్నాడు నార్లవారు. మన ప్రాథమిక అవసరాలు తీర్చే వస్తువులను ఉత్పత్తి చేసేవాళ్ళంటే వేమనకు పరమ గౌరవము అన్నాడు. ఇవన్నీ కూడా ఈనాటి ఆధిపత్య వర్గాలు తెలుసుకోవాల్సిన విషయాలు. అందుకని నేను నార్లవారి పుస్తకాన్ని ఈ ఆధిపత్య వర్గాలు చదవాలని చెప్తున్నాను. మన దైనందిన అవసరాలు తీర్చడానికి అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేసేవాళ్ళంటే వేమనకు అభిమానము. అందులోనూ కూడా రైతులంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఎందుకంటే తిండి గింజలు పండిస్తారు కాబట్టి. వేమనను రెడ్డి లేదా కమసాల ఆయన పొలాన్ని తవ్వి తీసుకుంటున్నారు. మనకి ఇదే పనికి రెండో పని లేదు. అతను కవి, ప్రవక్త, అతను ఏం చెప్తున్నాడు ఇది కాకుండా వీడేమంటాడు, వీడు జాషో మొత్తుకున్నాడు పాపం. బ్రహ్మదేవుడైనా సరే వీడు మావాడ కాదని తెలిస్తే తప్ప వాడిని మనం గౌరవించమన్నాడు ఆయన. ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది. వేమనను ఏదో రైతులని గురించి మాట్లాడారు కదా అని అతను కాపు అనుకున్నారు. అతనికి వర్ణ భేదం లేదు అని చెప్తాడు. సరే, మనకు కోడదిద్దిన కాపురంలో ఎన్టీ రామారావు గారి డైలాగ్ ఒకటి ఉంది, ఈ దేశంలో పుట్టిన ప్రతి అడ్డగాడికి ఒక కులం ఉంది అంటాడు. ఏమన్నా కూడా కులం ఉంటుంది, ఉంటే ఉండి ఏం పోయింది, ఆయనకు వర్ణ భేదం లేదని చెప్పాడు. వేమనను ఎట్లా నిలబెట్టాడంటే నార్ల మధ్య యుగాలకు చెందిన భారతదేశపు భక్తులు, ఆచార్యులు, తాత్వికులైనటువంటి బసవేశ్వరుడు, జ్ఞానేశ్వరుడు, నామదేవ్, తుకారాం, రామానంద, కబీరు, గురునానక్, లాల్ దాస్, రాయిదాస్ చైతన్యుల సామాజిక తత్వంలో ఇంచుమించు సమానమైనది వేమన తత్వము అన్నాడు. అంటే ఈ మధ్యయుగాలలో భక్తి ఉద్యమం ఒకటి వచ్చింది. ఆ భక్తి ఉద్యమం ఈ వర్ణ వ్యవస్థను వ్యతిరేకిస్తుంది, అనేక అసమానతలను వ్యతిరేకిస్తుంది. భక్తి ఉద్యమం రాకుండా ఉంటే మన దేశం ఇంకా భయంకరంగా ఉండేది. 17వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో 21వ శతాబ్దంలో 22వ శతాబ్దంలో 23వ శతాబ్దంలో 24వ శతాబ్దంలో 25వ శతాబ్దంలో 26వ శతాబ్దంలో 27వ శతాబ్దంలో 28వ శతాబ్దంలో 29వ శతాబ్దంలో 30వ శతాబ్దంలో 31వ శతాబ్దంలో 32వ శతాబ్దంలో 33వ శతాబ్దంలో 34వ శతాబ్దంలో 35వ శతాబ్దంలో 36వ శతాబ్దంలో 37వ శతాబ్దంలో 38వ శతాబ్దంలో 39వ శతాబ్దంలో 40వ శతాబ్దంలో 41వ శతాబ్దంలో 42వ శతాబ్దంలో 43వ శతాబ్దంలో 44వ శతాబ్దంలో 45వ శతాబ్దంలో 46వ శతాబ్దంలో 47వ శతాబ్దంలో 48వ శతాబ్దంలో 49వ శతాబ్దంలో 50వ శతాబ్దంలో 51వ శతాబ్దంలో 52వ శతాబ్దంలో 53వ శతాబ్దంలో 54వ శతాబ్దంలో
భక్తి ఉద్యమం ఒకటి వచ్చింది కాబట్టి సూఫీ మతం వచ్చింది భారతదేశంలో. ఆ సూఫీ మతం తాకిడికి హిందూ మతం బలహీనపడుతుంటే అనేక మంది ఈ హైందవ వ్యవస్థలో బతికే వాళ్ళు హైందవ మతాన్ని సంస్కరించడం మొదలుపెట్టారు. ఇది భక్తి ఉద్యమం. అది రాకుండా ఉంటే ఇంకా ఘోరంగా ఉండేది. అయితే ఇప్పుడున్న మన 21వ శతాబ్దం భారతదేశ తీరుతెన్నులు చూస్తుంటే ఆ మధ్యయుగాలు మేలు అనిపిస్తున్నాయి. వేమన చాలా గొప్ప నైతికుడు అన్నాడు. ఇప్పుడు మన దేశంలో చాలా కరిగిపోయింది ఈ నైతికత. ఏ విషయాన్ని ఎలా చేయాలి పట్టించుకోరు. గమ్యం తప్ప గమనం తెలియటం లేదు. వేమన గొప్ప నైతికుడు అన్నాడు ఆయన. ఆదర్శవాది, వాస్తవికవాది రెండూ ఉన్నాయి వేమనలో అన్నాడు. అంతేకాదు ఆయన ప్రజాస్వామ్యబద్ధమైన నైతికవాది అని గుర్తించారు. ఇన్ని చెప్పినటువంటి నార్ల, వేమన గురించి ఇంత గొప్పగా చెప్పిన నార్ల ఒక్క విషయాన్ని చెప్పకుండా వదిలిపెట్టలేదు. ఆయన దాచేసి ఉండొచ్చు కానీ దాచలేదు. ఏమన్నాడంటే, వేమన స్త్రీల విషయంలో మాత్రం అంధుడే అన్నాడు, గుడ్డివాడే అన్నాడు. వేమన స్త్రీల విషయంలో మాత్రం అంధుడే. వేమన దృష్టిలో స్త్రీ సకల అనర్థాలకు మూలం, అన్ని పాపాలకు పుట్ట, మానవాళి పతనానికి ఆమె కారణభూతురాలు. స్త్రీకి దూరంగా మగవాడు ఉండడం ఉత్తమం అని చెప్పాడు ఆయన. ఈ విషయంలో మాత్రం ఆయన చాలా వెనకబడి ఉన్నాడని చెప్పాడు. ఏమైనా స్త్రీల విషయంలో వేమన అభిప్రాయాలు విప్లవాత్మకమైనటువంటి కావు, సంకుచితమైనవి, పూర్వాచారబద్ధమైనటువంటివి. దానికి క్యాంబెల్ ఉదాహరణ చెప్పాడు అనమాట. కాబట్టి ఆయన మచ్చలేని చందమామ కాదు వేమన కూడా. మచ్చ ఉంది ఆయనలో. ఆ మచ్చ ఏమిటి? స్త్రీ అంటే చులకన, నెగటివిటీ అని మాట. వేమన వేదాలను తిరస్కరించిన మతతత్వంలో ఆయన ఒక వేదాంతి. సూక్ష్మ వివరాలను పరిగణింపకుండా వేమన మత సిద్ధాంతాన్ని అద్వైతం అని స్థూలంగా చెప్పవచ్చును అన్నాడు. ఆయన అద్వైతి. ఏం ఆలోచించకుండా వేమన అద్వైతం అనొచ్చు అని చెప్పాడు అనమాట. బుదిగంటి సుజాత రెడ్డి నాద సంప్రదాయ యోగం అన్నాడు, ఇంకొకటి మాయావాదం అంటాడు, ఇంకోటి శూన్యవాదం అంటాడు, ఈయన అద్వైతం అన్నాడు. ఇప్పుడు మనకు కూడా అవన్నీ అక్కర్లే మనకి. చివరి అధ్యాయంలో ఆయన అపురూపమైన మహామేధావి అన్నాడు. మళ్ళా మొదటి వాక్యం చెప్తాను నేను. ఆ అధ్యాయం మొదటి వాక్యం ఏంటంటే, ఏ కోణం నుంచి పరిశీలించినా వేమన మేధావి, అరుదైన మహామేధావి అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన వేమన ప్రపంచాన్నంతటినీ తన స్వగ్రామంగా పరిగణించాడు అంటాడు. ఒకే కంచంలో భోంచేయండి అన్నాడు. కొంతకాలం నైతికంగా పతితుడయ్యాడు. మొదట్లో కొంత చెడిపోయిన వాడైన, చెడి బతికినవాడు. తర్వాత చాలా గంభీరమైన జీవితాన్ని గడిపాడు. ఉర్వి వారికల్లా ఒక్క కంచము పెట్టి పొలము పొలయ చేసి పొత్తు గుడిపి తలను చెయ్యి పెట్టి తగనమ్మ చెప్పరా విశ్వదాభిరాముడరవేమని కులం లేని భారతదేశాన్ని, ఒక విశ్వజనీయ సమాజాన్ని ఆయన కలగన్నాడని చెప్పాడు. ఇంత ఒక సూపర్లేటివ్ డిగ్రీ అంటాం ఇంగ్లీష్లో. సూపర్లేటివ్ డిగ్రీలో పొగిడాడు వేమన్. ఏమన్నాడంటే, ప్రపంచంలో వేమన వంటి వాడు ఒక్కడే ఉండగలడు అంటాడు. ప్రపంచంలో కూడా వేమన వంటి వాడు ఒక్కడే ఉండగలడు. ఎందుకంటే ఆయన మేధస్సు ఆయనను ఏకైక విశిష్ట వ్యక్తిగా మలచింది. కొందరు ప్రపంచ విఖ్యాతులైన వ్యక్తులతో వేమనకు కొన్ని విషయాలలో సాదృశ్యం ఉంది అని కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. తరువాత తమిళులు తిరువళ్ళువారిని కవిగా, గాయకుడిగా గౌరవించారు. కబీరులాగా వేమన ఏకేశ్వర పాశకుడు అన్నాడు.
వాళ్ళిద్దరూ అంటే తిరువళ్ళువారు కబీర్ ఇద్దరు కూడా విగ్రహారాధన వ్యతిరేకించారు, మతపరమైన బాహ్యాచారాలను పరిశీలించారు. అయితే తిరువళ్ళువారును తమిళులు, కబీరును ఉత్తరాది వాళ్ళు, బసవనను కన్నడిగులు గౌరవించినట్టుగా తెలుగువారు వేమనను గౌరవించకపోవడం వెనుకబాటుతనం అని అన్నారు. తిరువళ్ళు వరకు ఉన్న ప్రచారం ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చూసినా పార్లమెంటులో చాలా అసెంబ్లీలో వాళ్ళ వాళ్ళ తిరువళ్ళూరు కవితను ఉదాహరిస్తారు వాళ్ళు. మనకి ఇంకా చేత కాలేదు. తిరువళ్ళువారు వీళ్ళందరూ వేమనకు వీళ్ళకందరికీ చాలా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో పెద్ద ప్రచారం ఉంది. కానీ తెలుగు నాట వేమన ప్రచారం లేదు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి వేమన మావాడు కాదని తెలంగాణ వాళ్ళు అనుకుంటే మనం చేసేది ఎవరు, కానీ అక్కడ గొప్ప వేమన అభిమానులు ఉన్నారు. మనం అట్లా కూడా అనుకోకూడదు. ఇక్కడ వేమన ఏమైనా ఫలానా కులం వాడేమో మనం ఎందుకు పట్టించుకోవాలి? ఈ జంజాటం ఎక్కువ మనకి. ప్రాంతం కులం ఇవి ఉన్నాయి కాబట్టి తిరువళ్ళు వరకు వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఆయన గౌరవిస్తారు. అలాగే కబీర్ను గౌరవిస్తారు, చైతన్యులను గౌరవిస్తారు. వేమనకు అంత గౌరవం దక్కలేదని బాధపడుతున్నారు నార్ల వెంకటేశ్వరరావు గారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే మొదట పండితులు ఆయన గౌరవించాలి. పండితులు ఫోకస్ చేస్తేనే పాలకవర్గం ఆమోదిస్తుంది. సామాన్యులు చెప్తే పాలకవర్గం వినదు. కాబట్టి పండితులను దోషులుగా నిలబెట్టారు ఆయన. పాశ్చాత్యులకు ఉన్నంత గౌరవము భారతదేశంలో పండితులకు వేమనది లేకపోయింది అనేటువంటిది ఆయన బాధ. అంత చెప్పి ఆయన కవి, తాత్వికుడు, దార్శనికుడు, అన్ని రకాల ఉదాత్తుడైన వేమన సర్వజాతులకు సర్వకాలాలకు వర్తింపగల సందేశాన్ని ఇచ్చాడు. నైతిక పతనంతో నిరాధారంగా ఎటుపోవటానికి దిక్కు తోచకుండా ఉన్న నేటి ప్రపంచానికి వేమన సందేశం చాలా సముచితమైనది. వర్తమాన భారతదేశము వేమనను చదవాలి అని సూచిస్తూ ఆయన ఆ పుస్తకాన్ని ముగించారు. తర్వాత ఆయన ఆధార గ్రంథాలు, ఆయన వేమన పద్యాలు కొన్ని ఉదాహరించారు. తన కవిత్వంలో తన విమర్శలు వచ్చిన పేర్లని ప్రస్తావించారు. చూస్తే ఒక చిన్న గ్రంథంలో ఒక 75 పేజీల్లో 750 పేజీలు వ్యాఖ్యానించుకోదగినంత విషయాలు చెప్పారు నార్ల వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు మనం మన వేదిక ద్వారా మన ప్రభుత్వాన్ని కోరవలసింది ఏమిటంటే, అయ్యా నార్ల వెంకటేశ్వరరావు గారు వేమన గొప్పతనాన్ని గురించి ఇది చెప్పారు. మన ప్రభుత్వం ఇప్పటికే వేమనను జన్మదినాన్ని జరపడానికి నిర్ణయం తీసుకున్నది. కానీ ఆ జన్మదినాన్ని అబ్జర్వ్ చేయటంలో, నిర్వహించటంలో విశాలత్వం ప్రదర్శించాలి, పెద్ద ఎత్తున చేయాలి. ప్రతి వేమన జయంతిని ఒక సెమినార్గా నిర్వహించాలి అని కోరితే బాగుంటుందని అభిప్రాయపడుతూ మా అరసం మిత్రులు ఈరోజు నాకు నార్ల వెంకటేశ్వరరావు గారి వేమన గ్రంథాన్ని గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తే సెలవు తీసుకు. ప్రహ్లాద, ప్రహ్లాద్ గారు చూస్తున్నాడు ఆయన. ఆయన ప్రహ్లాద మీరు మ్యూట్ లో ఉన్నారు, చూసుకోండి. మ్యూట్ లో ఉన్నారు. ఈరోజు నార్ల వెంకటేశ్వరరావు గారి వేమన పుస్తకం మీద సమగ్రమైనటువంటి విశ్లేషణను మనం ఇంతవరకు విన్నాం. దాదాపుగా వేమన గురించి, ఆయన సామాజిక భావాల గురించి, ఆనాటి సమకాలీనత గురించి, పాశ్చాత్య రచయితల ఉటంకింపులను, మొత్తంగా వేమనకు ఉత్పత్తి వర్గాల మీద, రైతుల మీద అపార గౌరవం ఉందంటూ ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణను అందించారు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు.
చాలా అవగాహన కలిగించారు. అక్కడక్కడ పద్యాలను కూడా వారు చెప్పారు, పాడారు. ఇదంతా కూడా చాలా ప్రయోజనాత్మకంగా జరిగింది. ఈ విశ్లేషణ వారికి అభ్యుదయ రచయితల సంఘం పక్షాన